జేఏసీ కమిటీ సభ్యులకి ఈరోజు జిల్లా సాధన కోసం కూర్చున్నటువంటి చేనేత సంబంధించినటువంటి సకల సాలే సభ్య సమాజానికి సంబంధించినటువంటి వాళ్ళకి, అలాగే ఎక్స్ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్కి, దేవసేన ప్రకాష్ గారికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. దాదాపు 36 రోజులు అవుతా ఉంది. సీమ కుట్టినట్లు కూడా చంద్రబాబు నాయుడు లేదు. మన ప్రకాష్ జైన్ మాట్లాడుతూ ఓ మాట అన్నాడు, చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న వ్యక్తిని. ఎక్కడుంది విజన్? ఎక్కడుంది నేను అడుగుతాను. నేను 14 ఏళ్ళు పరిపాలన అయిపోయినా ఏ ఒక్కటైనా జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్లు చేశానని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 13 జిల్లాలు చేశాడు. మేము మాధవపూర్ జిల్లా తప్పేం లేదు కదా. ఆ రోజు ఆయన ముందే చెప్పినాడు, పార్లమెంట్ సంబంధించిన పరిధిలోనే నేను జిల్లాలు చేస్తానని చెప్పేసి. ఆయన మేము పోయి అడిగినప్పుడు కూడా ఆయన నెక్స్ట్ ఏమైనా ఉంటే చూస్తానని చెప్పడం జరిగింది. ఎందుకంటే ముందే ఆ సమాచారం మనం ఇచ్చింటే, తెలిపింటే మనకి అన్ని విధాలుగా కూడా ఏదో సహకరిస్తుండేమో తెలియదు. కానీ ఎవరు కూడా ఆ రోజులో ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయలే. ఇప్పుడు సెంటిమెంట్ వచ్చింది ఆదోనికి, ఖచ్చితంగా జిల్లా కావాలని చెప్పేసి సెంటిమెంట్ వచ్చింది, ప్రజల్లో వచ్చింది, ఏదున్నా స్టూడెంట్స్లో వచ్చింది, అంతా అన్ని వర్గాల్లో వచ్చింది. అది రావాలా, అది వస్తేనే ఏదైనా సాధించుకోగలుగుతాం. కానీ లేకపోతే గతంలో ఏదో చేశారంటే చేసినట్టు నేను కాదనిలే. మళ్ళీ కొంతమంది చెప్తారు భయభ్రాంతులు చేసినా అని చెప్పి. ఎవరిని భయభ్రాంతులు చేయలే, ఎవరిని పోలీసులతో దౌర్జన్యం చేసిందిలే. వాళ్ళు చేసేది కూడా ఏడ గుర్తింపు, ఇప్పుడు వచ్చిన గుర్తింపు అప్పుడు రాలే. వాస్తవం చెప్పాలంటే ఈరోజు పెద్ద ఎత్తున అన్ని వర్గాల వారు చేస్తూ ఉన్నారు, స్టూడెంట్స్ చేస్తూ ఉన్నారు, అన్ని కులాల చేస్తూ ఉన్నారు. ఏదన్నా కూడా కావాలని ఒక సంకల్పంతో చేస్తూ ఉన్నారు. ఆదోని బంద్ కూడా పిలిపిస్తే అందరూ కూడా సహకరించారు. ఏదన్నా మనకన్నా అన్ని అర్హతలు ఉన్నాయి. రైల్వే స్టేషన్ ఉంది, మున్సిపాలిటీ 160 కన్నా చరిత్ర మున్సిపాలిటీ ఉంది, పెద్ద మార్కెట్ యార్డ్ ఉంది, బైపాస్ రోడ్లు ఉంది, మెడికల్ కాలేజ్ వచ్చింది, 100 బెడ్ హాస్పిటల్ వచ్చింది, డివిజన్ హెడ్ క్వార్టర్స్ ఆదోనికి ఉంది. మళ్ళీ అన్ని రకాలుగా అర్హత కలిగిన ఆదోనికి ఈరోజు జిల్లా ఇచ్చేదాంట్లో తప్పలే. ఎందుకంటే గతంలో అన్నీ ఉండేవి, ఇప్పుడు ఏమీ లేవు. గతంలో జగన్ బాంబేగా పేరుండేది, మిల్లులు నడుస్తూ ఉండేవి. ఏదేదైతే ఆదోనికి ఆ రోజుల్లోనే ఏదైతే ఉందో ఉన్నాయి, కానీ అన్ని పైనాయి. అందుకే జిల్లా చేస్తే అన్న ఇప్పుడు వెనకబడే ప్రాంతమే ఇది. అందుకే ప్రజలు ఆశపడతా ఉన్నారు, ఏదో ఉపాధి వస్తాయేమని చెప్పేసి, ఏదో ఇండస్ట్రీస్ వస్తాయని చెప్పేసి ఆశపడతా ఉన్నారు. ఏదన్నా ఆ ఆశని నిరాశ చేయొద్దని చెప్పేసి చంద్రబాబు నాయుడిని కోరుతా ఉన్నాను. ఎందుకంటే చుట్టూ మంత్రాలయం, మన చుట్టూ ఆదోని చుట్టూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మంత్రాలయం ఉంది, ఎమ్మిగనూరు ఉంది, ఆదోని ఉంది, పత్తికొండ ఉంది. ఆదోని చుట్టే ఉన్నాయి కాబట్టి ఆదోని కష్టంగా చేస్తే అందరూ కూడా సంతోషపడతామని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. రేపు మేము మన అన్ని నియోజకవర్గాల తరఫున అందరూ కూర్చుంటా ఉన్నారు. రేపంతా కూడా మేము కూడా పెద్ద ఎత్తున నిర్మల్ టాక్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే ఇక్కడ ఏది కూడా డిస్టర్బెన్స్ ఉండదని చెప్పేసి ఉద్దేశంతో అక్కడ కూర్చోవడం జరుగుతూ ఉంది. అన్ని నియోజకవర్గాల నుంచి ఉన్నటువంటి మన బాలరెడ్డి మంత్రాలయ ఎమ్మెల్యే గారు అయితేనేమి, ఇరుపాక్షికి సంబంధించిన వారికి ఆరోగ్యపరంగా ఆపరేషన్ జరిగింది కాబట్టి ఆయన తరఫున వాళ్ళ కుటుంబ సభ్యులు అయితేనేమి, లేకపోతే ఆ పార్టీ నాయకులు అయితేనేమి, ఆలుకు సంబంధించిన పార్టీ నాయకులు అయితేనేమి, ఎమిగ్నూరు సంబంధించిన కానీ, ముట్ట రేణుకమ్మ గారు కానీ, రుద్రగౌడ్ కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళు జరుగుతుంది. ఎందుకంటే అన్ని అర్హతలు మళ్ళీ తిరగాసేమంటే మన జై నాగేశ్వర రెడ్డి గారు మన ఆదోని కాదు ఎమిగనూరు జిల్లా ఇవ్వాలని చెప్పి. ఇదంతా ఎందుకు ఇవన్నీ? ఏదన్నా ఇచ్చే
విధంగా ఆదోని జిల్లా చేసి తీర్తామని చెప్పేసి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి బర్త్డే సందర్భంగా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా అందరూ కూడా కావాలన్నప్పుడు ఆలోచించి ముందడుగేయాల. లేకపోతే కార్పొరేషన్ ఇస్తాము, జిల్లా వస్తే కార్పొరేషన్ వస్తుంది, ఎక్కడికి పోతుంది? జిల్లా వచ్చిందా ఆటోమేటిక్ కార్పొరేషన్ అవుతుంది, ఇంకా 5 ఏళ్ళకి కానీ ఎక్కడికి పోతుంది? ఆ విధంగా ఈరోజు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ కుటుంబ ప్రభుత్వం అని చెప్పి నేను చెప్పడం జరుగుతూ ఉంది. వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళు వచ్చి మద్దతు తెలపడంలే. ఎందుకంటే ఆ నాయకత్వాన్ని ఉన్నారు, ఆ నాయకత్వాన్ని కాదని ఎదిరించి వచ్చే పరిస్థితి లేదు. ఏదన్నా ఆ పరిస్థితి యాదవ్ ఉంది కాబట్టి వాళ్ళు రారు. ఎందుకంటే ఇచ్చే మనసు కూడా వాళ్ళకి లేదు. అందుకే చాలా మంది వచ్చి ఈ రిలే నిరాదీక్ష కూర్చోవడం జరుగుతుంది. మళ్ళా స్వచ్ఛందంగా వస్తారు, ఎవరు బలవంతంగా చేసే పరిస్థితి కూడా లేదు. అదే కాకుండా మా కౌన్సిలర్ రంగనాథ్ రెడ్డి కూడా రాజీనామా చేశాడు కౌన్సిలర్కి పదవికి, ఏదైనా కూడా జిల్లా కావాలని చెప్పేసి. ఈ విధంగా మా పార్టీ వాళ్ళంతా ఫుల్ సపోర్ట్ చేస్తూ ఉన్నాము. ఏదన్నా విప్పుడైనా కనువిప్పు కలగాల చంద్రబాబు నాయుడు అని చెప్పేసి కోరుకోవడం జరుగుతూ ఉంది. ప్రకాష్ జైన్ కూడా రేపు రాజస్థాన్కి పోతాను, వాళ్ళు దేవుని కోరుకొని వస్తూ ఉన్నాడు, ఎట్లన్నా జిల్లా చేసి చంద్రబాబు నాయుడు బుద్ధి మార్చాలని చెప్పేసి. అందుకే రేపు పొద్దున్నే 6 గంటలకి బయలుదేరి అక్కడ ఉపాసాలు ఉంటూ ఇక్కడికి వచ్చి మళ్ళా జిల్లాను చూస్తా అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఇంకా దేశపేట ప్రకాశం చెప్పే పని లేదు. ఇంకా ఆయన నోటెడ్ అయిపోయినాడు ఆదరణ మొదటి. ఇప్పుడే కాదు, బజాజ్ స్కూటర్ ఉంది, కండవా ఉంది, ప్రకాష్ ఉంటాడు. ఏదన్నా ఆయన అన్నిట్లోనే పాల్గొంటాడు. వయసు ఉన్నప్పుడు ఏం చేయలేదు, కానీ వయసు తగ్గిన తర్వాత, వయసు పెరిగిన తర్వాత అన్నిట్లో పోరాటాలు చేసుకుంటూ ముందుకు పోతాడ పరిస్థితి ఉంది. ఏది ఆశించి పని చేయడంలో ఆయన ఏదో ఉన్నామో మనం ఏదైతే అది సహకారం చేయాలి ప్రజలకని చెప్పేసి ముందుకు పోతా ఉన్నాడు. ఏదన్నా అందరి కోరిక నెరవేర్చాలని చెప్పేసి, అందరిలో ఉన్న ఆశ నెరవేర్చాలని చెప్పేసి ఏదైనా భగవంతుడు చంద్రబాబు నాయుడు మంచి బుద్ధి ఇవ్వాలా, అన్ని రకాలుగా ఆదోని జిల్లా చేయాలా, ఆదోన్లో ఉన్నటువంటి పేదరికం పోవాలా, ఆదోన్లో నిరుద్యోగులందరూ కూడా ఒక ఇండస్ట్రీస్ ద్వారా ఉద్యోగాలు రావాలా అనేది మేము కోరుకోవడం చేద్దాం. త్వరలోనే మెడికల్ కాలేజ్ కూడా విద్యకి వైద్యం పెట్టినాం కాబట్టి, విద్యకు సంబంధించిన పేదలకి వైద్యం సంబంధించిన పేదలకు పెట్టినాం, మెడికల్ కాలేజ్ పెట్టినాం కాబట్టి దాన్ని కూడా త్వరలోనే స్టార్ట్ చేయాలని చెప్పేసి, పీపీపీ విధానాన్ని వదిలేయాలని చెప్పేసి, ఏదున్నా కూడా ప్రభుత్వ పరంగా నడపాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతాం. ఏదున్నా కూడా ప్రైవేట్ పరంగా చేస్తా అంటే జీతాలు ఇది ఇస్తారంట. ఈ చంద్రబాబు నాయుడు పరిస్థితి ఎట్లుందంటే, ప్రైవేట్ పరంగా ఇచ్చినాక ఇంకా జీతాలు ఎందుకు వాళ్ళు ప్రైవేట్ పరంగా వాళ్ళు నడుపుకుంటారు, వాళ్ళే జీతాలు ఇచ్చుకుంటారు. ఆ పరిస్థితి కాకుండా జీతాలు అయినా ఇస్తాడు, కానీ ప్రైవేట్ పరం చేస్తాడు. ఇది ఏమన్నా ఆలోచించాలని చెప్పేసి ప్రజలకు కోరుతా ఉన్నా. ఏదన్నా కూడా మెడికల్ కాలేజ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి, ఆదోనికి కూడా అర్హత ఉంది కాబట్టి ఇచ్చినారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయంలో ప్రతి వారు ఆలోచించుకోవాలి. ఏదున్నా కూడా గతంలో అభివృద్ధి జరిగింది, బైపాస్ రోడ్లు ఇచ్చినాం, ఏదో కూడా ఎలాంటి సమస్య లేదు. ఆదోన్లో కొత్తగా తెచ్చేవి ఏం లేవు. ఏదున్నా ఇండస్ట్రీస్ వస్తాయని ఒక ఆశ, జిల్లా వస్తే ఏదన్నా కూడా ఉపాధి దొరుకుతుందని ఒక ఆశ, ఏదన్నా పేదరికం పోతుందని ఒక ఆశ ఆలోచన చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా జిల్లా చేయాలని చెప్పేసి వీళ్ళందరి తరఫున ఈరోజు ఎవరైతే నిరాదీక్ష కూర్చున్న సకల శాలకు సమాజం సంబంధించిన వాళ్ళందరూ కూడా తరఫున నేను కోరుకోవడం జరుగుతాం. జై 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 ఆదోని జిల్లా, ఆదోని జిల్లా, ఆదోని జిల్లా, ఆదోని జిల్లా, ఆదోని జిల్లా కావాలనుకున్నందరూ కూడా మీరు రేపు మద్దతు తెలపాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే మా 5 నియోజకవర్గాల నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళంతా వచ్చి ఉన్నారు కాబట్టి, ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలు అంతా వస్తారు కాబట్టి మీ మద్దతు ఎంత వరకు ఉందో మనం బలం చూపించాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. రిలే నిరాదీక్ష కూర్చుంటాం. రిలే నిరాదీక్ష ఏదైతే చేస్తా ఉన్నారో ఓ రోజు కూడా రిలే నిరాదీక్షలో కూర్చొని ఈరోజు జిల్లా కావాలని చెప్పి నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. నమస్కారం. సంఘీభావం చేస్తూ నిరాదీక్ష కూర్చున్నందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు చెబుతున్నాం.
అలాగే ఈ శిబిరంకి మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, చంద్రకాంత్ రెడ్డి, వాళ్ళ బృందం అందరికీ నా యొక్క స్వాగతం, సుస్వాగతం. అంతేలే సంపింగ్ మంచిగా. ఇప్పుడు ఆదోని జిల్లా చేయాలని చెప్పి దాదాపు 30 రోజుల పైన అయిపోయింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలే. అయినా ఈ పోరాటం వాళ్ళు జిల్లా ప్రకటించేవరకు ఈ పోరాటం కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు మీ అందరికీ తెలుసు, ఒకప్పుడు మనం మద్రాస్ గవర్నమెంట్లో ఉండి అక్కడ నుంచి కర్నూలు రాజధానిగా, అలాగే హైదరాబాద్ రాజధానిగా, అమరావతి రాజధాని అయింది. కానీ మన ఆదోని బతుకులు మాత్రము ఎక్కడ మార్పు రాలే. ఎక్కడ ఉన్నామో అక్కడ ఉన్నాం. మనకు ఉండే ఒకటే రోడ్డు, ఈ ఒక్క రోడ్డు తప్ప మనకి నేషనల్ హైవే రోడ్స్ చాలా తక్కువ. కనుక జిల్లా అయితే కనెక్టివ్గా నేషనల్ హైవే రోడ్స్ కూడా వస్తాయి. అలాగే మెడికల్ కాలేజ్ వస్తుంది, ఆల్రెడీ వచ్చింది, దానికి కంప్లీట్ చేస్తారు. 300 బెడ్ హాస్పిటల్ ఆదోన్లో పెట్టినారు, కానీ సంపూర్ణంగా డాక్టర్లు అక్కడ లేదు. కార్డియాలజిస్ట్ కానీ, న్యూరాలజిస్ట్ కానీ, యూరాలజిస్ట్ కానీ, ఈ రకమైన డాక్టర్లు అక్కడ రావాలి. ఎంఆర్ఐ రావాలి, స్కానింగ్ రావాలి. ఇవన్నీ రావాలంటే మనము జిల్లా సాధించుకుంటే తప్ప ఏమి రాదు. ఈరోజు అన్ని విషయాలు కూడా చెప్పినాము, డైలీ చెప్తూనే ఉన్నాము. మనకి సెకండ్ బాంబే అని ఇక పేరు వచ్చింది, కానీ ఇది సెకండ్ బాంబే కాదు, వలస బాంబే, వలసలు పోయే బాంబే అయిపోయింది ఇది. అంతేగాని ఉన్న పేరుని 76 సంవత్సరాల స్వతంత్రం వస్తే కూడా ఎక్కడ బతుకులు మారలే. ఈరోజు చేనేత వర్గం వాళ్ళు ఆదరణలో చాలా మంది ఉన్నారు. చేనేత వర్గీయులు చాలా బ్రహ్మాండమైన చీరలు తయారు చేస్తున్నారు. హ్యాండ్లూమ్ ఫ్యాక్టరీ కూడా ఉండింది, గతంలో జంఖానా ఫ్యాక్టరీ ఉండింది. ఈరోజు ఏమైంది పరిస్థితి? వాళ్ళు ఒక చీర తీసుకొని నేసేదానికే వాళ్ళకి ఖర్చులు భరించలేక వాళ్ళు పురోగతి ఉంది కనుక అది వాళ్ళకి కడుపు నిండుతుందో లేదో కానీ వాళ్ళు ఆ వృత్తి అలాగే కొనసాగుతున్నారు. కనుక ఒకప్పుడు ఎమీనూరులో సోమప్ప గారు ఉన్నప్పుడు మన ఢిల్లీలో చేనేత వర్గానికి ఒక ఆఫీస్ ఉండేది. ఈరోజు ఏమైంది? ఆయన పోయిన తర్వాత అక్కడ ఢిల్లీలో గురించి కూడా దానిపైన ఏమీ లేదు. కనుక చంద్రబాబు నాయుడు గారు మంచి విజన్ గల వ్యక్తి, ఆయనకి ఆలోచన ఉంది. మళ్ళీ ఆలోచన ఉన్నప్పుడు జిల్లా చేయవలసిన బాధ్యత ఆయనకు ఉంది. మళ్ళీ జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు 13 జిల్లాలు ఉంటే 26 జిల్లాలు చేసినారు, 13 జిల్లాలు అడిషనల్గా చేసినారు. మీరు వచ్చి కేవలం 3 జిల్లాలు ప్రకటించి ఆదోని నాకు తెలియదు అని చెప్పడము చాలా హాస్యాస్పదం. మీరు జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా జిల్లా కోసం మనము ప్రయత్నం చేసినాము, శిబిరం కూడా చేసినాము, అప్పుడు కూడా చేసినాం. కానీ అప్పట్లో వాళ్ళు 13 జిల్లాలు ఇచ్చి దాన్ని సరి చేసినారు తప్ప కొత్తగా జిల్లాలు ఎక్కడ ప్రకటించలే. ఈరోజు మార్కాపురం కానీ, తర్వాత ఇక్కడ మదనపల్లి కానీ వాళ్ళేమో అడిగినారా జిల్లా ఇవ్వమని? అడిగిన వాళ్ళకి జిల్లా ఇవ్వమంటే అడగకుండా లేకుండా వాళ్ళకి జిల్లా ఇస్తున్నారు. ఇది మంచి సాంప్రదాయం కాదు. మాకు జీవనాడి మా ఆదోని చుట్టుపక్కల ఉండే నియోజకవర్గాలకి మనకు కావాల్సింది జిల్లా. మనకు ఎప్పుడైతే జిల్లా అవుతుందో ఆదోని అభివృద్ధి చెబుతుంది. కనుక ఇది సాధించే వరకు మేము పోరాడతాము. చాలా మంది మాట్లాడవలసి వచ్చారు కనుక ఈ అవకాశం కల్పించిన జేఏసీ నాయకులకు, అలాగే ఉంటున్న సుఖదశ సమాజ్కి, ఇక్కడ విచ్చేసిన నాయకులకు, మిత్ర బృందంకి, విలేకరుల బృందంకి అందరికీ పేరు నమస్కారం చేస్తున్నా. నా పేరు ప్రకాష్ జైన్, మాజీ ఎమ్మెల్యే ఆదోని.